One course, one place, more than 230 government exams. Has your child just finished grade 10 and aspires to become a government servant? Then you have come to the right place. We, Veranda IAS, has come in collaboration with Tapasya College of Commerce and Management and brought to you an exclusive program, Integrated Civil Services Program. In order to make sure that your kid lands with a government job, we provide on-campus expert-led classes integrated with the regular academics, extensively researched books, AI-powered performance analysis since the day one, experiential learning through post-scholastic elements such as museum visits, internships to the government offices, and visits to historical and political places in Delhi, Agra, or any other such locations across India. Exam-oriented skills to achieve mastery for mains answer writing and making sure that they finish the exam on time, mock interview preparation, enhancing the personality development, mentorship support for exam awareness. Are you ready to make your child take this path to mastery to achieve a government job? Then for further details, please click on the website link given below. Register your details and our team will contact you. Thank you. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు వెరండా తెలుగు ఛానల్. సో ఇవాళ మనం డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఉన్నాం. ఈ సిరీస్ అనేది చాలా కాంప్రహెన్సివ్ సిరీస్ అండి. దీంట్లో చాలా వైడ్ రిసోర్సెస్ నుంచి మనం కంప్లీట్ కంపైలేషన్తో ఈ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ని మనం స్టార్ట్ చేయబోతాం. సో ఇవాళ వచ్చే టాపిక్స్: ఇండియా న్యూజిలాండ్ ఎఫ్టీఏ, యుఏఈ అనేది ఒపెక్ నుంచి బయటకు వచ్చింది, దీని యొక్క కారణాలు ఏంటి, అది మన ఇండియాకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో ఇంపార్టెంట్ వర్చువల్ డిజిటల్ అసెట్స్ని మోడర్న్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎట్లా చేర్చారు అండ్ దాని యొక్క ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ నారీ శక్తి అండ్ డీలిమిటేషన్, ఐఆర్జీసీ సీజెస్ పవర్ ఇన్ ఇరాన్. ఈ యొక్క ఐఆర్జీసీ అనే గ్రూప్ అంటే ఏంటి, ఇరాన్లో దీనికున్న రిలేషన్ ఏంటి, దీని యొక్క ఎవల్యూషన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అనేది కొత్త రైల్వే జోన్గా యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ సుయోమోటో యాక్షన్ అగేన్స్ట్ బారూచ్, నెక్స్ట్ జలవాహక్ స్కీమ్ అండ్ హరిత్ నౌకా. ఈ యొక్క 8 టాపిక్స్తో మనం ఈ వీడియో స్టార్ట్ చేసి అండ్ ఫైనల్గా ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్, ఒక మెయిన్స్ క్వశ్చన్ ఈచ్ టాపిక్లో మనం కవర్ చేస్తూ కంప్లీట్ చేస్తాం. సో ఈ ఒపెక్ అంటే ఏంటి? ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటే ప్రొడక్షనే కాదు, ఏదైతే ఎక్స్పోర్టింగ్ క్యాపబిలిటీ ఉంటాయో ఆ కంట్రీస్ అన్ని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి సప్లై అండ్ డిమాండ్ ఫోర్సెస్ని కంట్రోల్ చేస్తూ ప్రైజెస్ అనేవి గ్లోబల్ మార్కెట్స్కి తగ్గట్టుగా రెగ్యులేట్ చేస్తాయి. సో ఈ యుఏఈ అనేది ఫౌండింగ్ మెంబర్ ఉండగా అది రీసెంట్గా ఈ ఒపెక్ అనే దాని నుంచి బయటకు వచ్చింది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే రూటెడ్ ఇన్ జియోపొలిటికల్ ఫ్రాక్చర్స్ అండ్ ల్యాక్ ఆఫ్ సాలిడారిటీ అమాంగ్ అరబ్ స్టేట్స్ అమిడ్ వెస్ట్ ఏషియా వార్. ఈ వెస్ట్ ఏషియా వార్ జరగడం వల్ల జియోపొలిటికల్ ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి వాళ్ళకి మధ్యన కొహెషన్ లేకపోవడం వల్ల ఈ యుఏఈ అనేది బయటకు వచ్చింది. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఒపెక్, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ఇండియా. అండ్ ఇలా ఎగ్జిట్ అవ్వడం వల్ల మన ఇండియాకి ఉన్న రిలేషన్స్ ఏంటి, పెట్రోలియం ప్రైజెస్ పెరుగుతాయా తగ్గుతాయా చూద్దాం. దీని యొక్క రిలవెన్స్ ఎక్కడ ఉంటుందంటే GS2, GS3లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో టోటల్గా ఒపెక్ కంట్రీస్ ఎన్ని? ఇరాక్, ఇరాన్, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియా, కాంగో, గెబోన్, అంగోలా, ఈక్వటోరియల్ గినియా, నైజీరియా, వెనిజులా, అల్జీరియా, లిబియా. సో ఇలా 14 కంట్రీస్ అన్నీ కలిపి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి సప్లై అండ్ డిమాండ్ ఫోర్సెస్ కంట్రోల్ చేస్తూ ప్రైజెస్ అనేవి ఆటోమేటిక్గా రెగ్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో దీంట్లో ఉన్న మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే సౌదీ అరేబియా. ఈ యొక్క సౌదీ అరేబియా అనేది మ్యాక్సిమం ఆంక్షలు విధించడం కానీ, అంటే సౌదీ అరేబియా ఏం చెప్తే ఈ ఒపెక్ అనేది అది వినడం జరుగుతుంది. సో దీనివల్ల ప్రైజెస్ అనేవి సౌదీ అరేబియా ఎట్లా సెట్ చేద్దామంటే అట్లానే సెట్ అవుతాయి. సో ఈ ఆమిడ్ వెస్ట్ ఏషియా వార్ జరగడం వల్ల వీళ్ళ యొక్క బేసెస్ అన్నిటి మీద ఇరాన్ అనేది అటాక్ చేయడం జరిగింది. సో ఇరాన్ దాని మీద అటాక్ చేసేసరికి దే నీడ్ టు హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా రిసోర్సెస్. వేరే రిసోర్సెస్ నుంచి వాటికి మనీ కావాలి. సో ఇన్ ఆర్డర్ టు కోప్ అప్ ఫ్రమ్ ద డెవలప్మెంట్. సో ఆ డెవలప్మెంట్ జరగడానికి కానీ లేకపోతే వెస్ట్ ఏషియా వార్ నుంచి బయటికి జరగడానికి కానీ వాళ్ళకంటూ సపరేట్గా ఇన్కమ్ సోర్సెస్ రావాలి. కానీ సౌదీ అరేబియా ఏం చెప్తుందంటే మనం ఎక్కువ ఆయిల్ని బయటకు వదిలితే ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేవి తగ్గిపోతాయి, మనకి క్రెడిబిలిటీ ఉండదు అని చెప్పి ఆయిల్ ప్రొడక్షన్ అనేది తగ్గిద్దామని చూస్తే, కానీ యుఏఈ మాత్రం లేదు, నేను ప్రొడక్షన్ పెంచుకుంటానే వెళ్తాను, సో మీరు చెప్పిన కట్టుబాట్లకి నేను రావట్లేదు కాబట్టి ఆల్మోస్ట్ 60 years నుంచి జరుగుతున్న ఈ యొక్క ఆర్గనైజేషన్ నుంచి
యూఏఈ అనేది బయటకు వచ్చింది. అండ్ యూఏఈ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, 4.8 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్యారెల్ రేటు అరౌండ్ $111 ఉంది. ఈ జియోపొలిటికల్ డైవర్స్ వల్ల ఒకటి ప్రొడక్షన్ పెరిగిద్ది, అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెంచుతుంది కాబట్టి ఈ ఒపెక్ అనేది ప్రొడక్షన్ తగ్గించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. Sovereign priorities. UAE plans to rapidly ramp up domestic production to capture market share and fund post-oil diversification. సో ఇన్కమ్ రిసోర్సెస్ అనేది, ఎకానమీ అనేది ఆయిల్ మీదే కాదు, వేరే వేరే సోర్సెస్ నుంచి కూడా మనం డైవర్సిఫై చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ స్టాండ్ తీసుకోవడం జరిగింది. సో దీని యొక్క మ్యాక్రో ఎకనామిక్ థ్రెట్ టు ఇండియా ఎలా ఉందో చూద్దాం. హర్ముజ్ బ్లాకేడ్, బ్రెంట్ క్రూడ్ సర్జ్ $111 అయ్యింది. సో స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ క్లోజ్ అవ్వడం వల్ల $111 అంటే ఆల్మోస్ట్ 50% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇంపోర్ట్ వల్నరబిలిటీ, ఇండియా ఇంపోర్ట్స్ 85% ఆఫ్ క్రూడ్ అండ్ 60% LNG ఆల్మోస్ట్ వయా ది స్టేట్. అండ్ కరెంట్ అకౌంట్ డిఫిసిట్ అండ్ ఇన్ఫ్లేషన్. సో ఆటోమేటిక్గా ప్రైజెస్ పెరిగితే మనం పే చేయాల్సిన అమౌంట్ పెరిగిద్ది, కానీ మన దగ్గర ఉన్న డాలర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా కరెంట్ అకౌంట్ డిఫిసిట్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్స్. బికాస్ ఈ యొక్క లాజిస్టిక్స్ కానీ, ఫర్ సపోజ్ మనం ఒక మిల్క్ ప్యాకెట్ కొనుక్కుందాం అనుకుంటున్నాం. ఈ మిల్క్ ప్యాకెట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యాక్టరీ నుంచి హోమ్కి వస్తుంది, ఫ్యాక్టరీ నుంచి హోమ్కి వస్తుంది. ఇంటికి వచ్చే దారిలో దే నీడ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ద ట్రాన్స్పోర్ట్ సెక్టర్. సో ఆటోమేటిక్గా ఈ ట్రాన్స్పోర్ట్స్ అనేవి డైరెక్ట్గా ఫ్యూయల్ మీద ఆధారపడతాయి కాబట్టి ప్రతి దాని మీద లాజిస్టిక్స్ కాస్ట్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ప్రైజెస్ కూడా పెరుగుతాయి. స్ట్రాటజిక్ పెట్రోలియం డిఫిసిట్. సో ఆటోమేటిక్గా ఆయిల్ అనేది పెరిగే కొద్దీ, సో ఆయిల్ యొక్క రేట్ పెరిగే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది, పెంటప్ డిమాండ్ పెరుగుతుంది. సో ఎట్సెట్రా జరగడం వల్ల మన యొక్క స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ కూడా తగ్గుతాయి. దీని క్రైసిస్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండియా. క్రూడ్ ఆయిల్ సప్లై, ఓవర్ 60% ఆఫ్ ఇండియన్ ఇంపోర్ట్స్ ప్యారలైజ్డ్ వై స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. సో 60% ఇన్పుట్స్ తగ్గినాయి. అగ్రికల్చర్ ఇన్పుట్స్ మనం మేజర్గా గల్ఫ్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి ఏంటంటే అమోనియా, సల్ఫర్ అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్. సో ఈ యొక్క అమోనియా అనేది మేజర్గా ఫెర్టిలైజర్ అండి ఇది, యాజ్ వెల్ యాజ్ సల్ఫర్ అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్. సో ఈ 3 కాంపోనెంట్స్ ద్వారా మనం ఎన్పీకే ఫెర్టిలైజర్స్ తయారు చేస్తాం. ఈ యొక్క ఎన్పీకే ఫెర్టిలైజర్స్ రేట్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇవ్వడం తగ్గిపోతుంది. యాజ్ వెల్ యాజ్ మ్యాక్రో స్టెబిలిటీ, సోరింగ్ క్రూడ్ ప్రైజెస్ డ్రైవ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్, వైడ్ అండ్ సిఏడి మ్యాసివ్లీ. స్ట్రాటజిక్ రిజర్వ్స్, డేంజరస్లీ లో ఎస్పీఆర్ కెపాసిటీ, ఓన్లీ 5.33 మెట్రిక్ మిలియన్ టన్స్ ఉండడం వల్ల ఆఫరింగ్ నెగ్లిజిబుల్ కవర్. దీన్ని మనం ఎట్లా ట్యాకిల్ చేయాలి? క్రూడ్ ఆయిల్ సప్లైకి ఉన్న ఈ యొక్క డిసడ్వాంటేజ్ నుంచి మనం ఎట్లా మంచి పొజిషన్లోకి తీసుకురావాలంటే చెన్నై వ్లాడివోస్టాక్ ఈస్టర్న్ మ్యారిటైమ్ కార్డన్ మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే చెన్నై నుంచి సీ రూట్ ద్వారా వ్లాడివోస్టాక్కి వెళ్ళి మనం ఇంపోర్ట్స్ తెచ్చుకోవాలి. కానీ మనం ఈ యొక్క స్ట్రాటజీ ఫాలో అయితే ఆటోమేటిక్గా మనం క్యాట్సా కిందకు వస్తాం. క్యాట్సా అంటే యుఎస్ యొక్క శాంక్షన్స్ అండి. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్పుట్స్, యాక్సలరేటెడ్ ట్రాన్సిషన్ టు ద నానో యూరియా అండ్ నానో డిఏపి. సో ఆటోమేటిక్గా ఈ అమోనియా, సల్ఫర్ అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్ రిసోర్సెస్ అనేవి సోర్సెస్ నుంచి మనకి క్రంచ్ ఉంది కాబట్టి మనం న్యూ టెక్నాలజీ లైక్ నానో యూరియా కానీ నానో డిఏపి కానీ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉంటుంది. అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ టైట్నింగ్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానీ లేకపోతే ఇన్ఫ్లేషన్ వల్ల కానీ మనం ఆటోమేటిక్గా ప్రైజెస్ పెరుగుతాయి కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ ద కాంట్రాక్షనరీ ఎకనామిక్ పాలసీ అండ్ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ ఎల్సిఎస్ సిస్టమ్ ఫర్ ద రూపీ దిర్హామ్. ఆటోమేటిక్గా డాలర్స్ అనేవి మనం డాలర్స్లో ఎక్కువ ఖర్చు పెట్టాలి కాబట్టి మనం లోకల్ కరెన్సీ ట్రాన్సాక్షన్, ఫర్ సపోజ్ నీకు ఓన్లీ దిర్హామ్స్ కావాలా, నీకు ఓన్లీ దిర్హామ్స్లో పే చేస్తాను. అండ్ ఇఫ్ యు ఆర్ బయింగ్ ఎనీ గూడ్స్ ఫ్రమ్ ఇండియా, నువ్వు మాకు ఇండియా రూపీస్లో పే చేస్తే సరిపోతుంది. సో ఇట్లా మనం మధ్యలో డాలర్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. సో దీనికి సంబంధించిన ఒక ఎంసీక్యూ రిగార్డింగ్ జియోపొలిటికల్ చోక్ పాయింట్స్ అండ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ స్టేట్మెంట్, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ కనెక్ట్స్ రెడ్ సీ టు ద గల్ఫ్ ఆఫ్ ఏడెన్. Second one, Habshan Fujairah pipeline allows UAE to export crude bypassing Strait of Hormuz. Third one, India's SPR is mandated by IEA to hold 90 days cover. So which are correct? Option A 1 and 2 only, option B 2 only, option C 2 and 3 only, option D 1, 2 and 3. So మీకు ఆన్సర్ తెలియకపోతే you should go back and revisit the entire video to know the better answer, and please comment చేయండి ఆన్సర్ ఏంటనేది. Mains question, the sudden exit of UAE from OPEC compounded by the militarization of Strait of Hormuz exposes the severe limitations of India's energy security framework. So next topic వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో వర్చువల్ డిజిటల్ అసెట్స్ని ఎట్లా ఇంకార్పొరేట్ చేయడం చూద్దాం.
సో వై ఇన్ న్యూస్ అంటే ఐటీ యాక్ట్ 2025 అఫీషియల్ ఎన్ఫోర్స్ ఆన్ April 1, 2026. ఇట్ సూపర్సీడ్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో 1961 రీప్లేస్ చేస్తూ 2026లో ఐటీ యాక్ట్ 2025 అనేది రావడం జరిగింది. ఇట్ సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ లాంచ్డ్ నేషన్ వైడ్ బ్రిడ్జింగ్ బోర్డర్స్ బిల్డింగ్ ట్రస్ట్ అవుట్రీచ్ బాడీ సిబిడి. సో ఇందులో ఈ న్యూస్లో ఇన్వాల్వ్ అయిన బాడీస్ సిబిడిటి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. దీని యొక్క రిలవెన్స్ వచ్చేసరికి GS3లో ఎకానమీలో టాక్సేషన్ రిఫార్మ్స్, డిజిటల్ ఎకానమీ. సో క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అంటే బ్రిడ్జింగ్ బోర్డర్స్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్ రిలేటెడ్ టు ద విచ్ ఇనిషియేటివ్ అని అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఇనిషియేటివ్. సో ఇక్కడ మనం సింపుల్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సింపుల్ ఫ్రేమ్వర్క్ ద్వారా కన్సాలిడేట్స్ 800+ ఫ్రాగ్మెంటెడ్ సెక్షన్స్ ఇంటూ జస్ట్ 536 కోహెసివ్ సెక్షన్స్. సో 800+ సెక్షన్స్ నుంచి 536 సెక్షన్స్ రావడం జరిగింది. అండ్ యూనిఫైడ్ ట్యాక్స్ ఇయర్, సో అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, ఇట్లా కన్ఫ్యూజింగ్ టర్మ్స్ నుంచి సింపుల్గా April 1 నుంచి March 31. కార్పొరేట్ అకౌంటబిలిటీ వచ్చేసరికి ఇట్ రీస్ట్రక్చర్స్ ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్ టైయింగ్ LLPs టైట్లీ టు ద కార్పొరేట్ కోడ్స్ టు కర్బ్ ఎవేషన్. సో ఏవైతే LLPs అంత ముందర ఎవేజన్ చేస్తున్నాయో, ట్యాక్స్ ఎవేజన్ చేస్తున్నాయో, దాని నుంచి మన యొక్క ఇండియన్ ఎకానమీని కాపాడటానికి ఇట్ రీస్ట్రక్చర్డ్ ఆల్టర్నేట్ మినిమం ట్యాక్సెస్ టైట్లీ టు ద కార్పొరేట్ కోడ్స్. సో దీంట్లో డిజిటల్ ఎకానమీ ఎలా ఇంటిగ్రేట్ అయిందంటే VDA టాక్సేషన్, వర్చువల్ డిజిటల్ అసెట్స్ taxation, explicitly native definition for virtual digital assets with strict flat of 30% tax. So automatic 30% profit tax పడుతుంది దీని మీద. వర్చువల్ సెర్చ్ పవర్స్ అంటే మన యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీస్, ఎన్ఫోర్స్మెంట్ బాడీస్ ఉంటాయి కదా, ఫర్ సపోజ్ ED కానీ CBI కానీ. సో ఇలాంటి బాడీస్కి కరప్షన్ ట్యాకిల్ చేసే పవర్స్, లేకపోతే ట్యాక్స్ ఎవేషన్ చేసే పవర్స్, ట్యాక్స్ ఎవేషన్ జరిగేటప్పుడు సెర్చ్ చేసే పవర్స్ ఉంటాయి. సో ఈ యొక్క సెర్చ్ చేసే పవర్స్ అనేది వర్చువల్ డిజిటల్ స్పేస్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఎకోసిస్టమ్ Form 16 రీప్లేస్డ్ బై ప్రీఫిల్ Form 130. సో దీనివల్ల ఏమైందంటే కర్సాతి చాట్ బోట్ కూడా దీంట్లో డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సింపుల్ ఫ్రేమ్వర్క్ అండి ఏంటంటే సస్టైనబుల్ అంటే 30% ఫ్లాట్ ట్యాక్స్, 1% TDS అంటే ట్యాక్స్ డిడక్షనెట్ సోర్స్. సో ఈ యొక్క ట్యాక్స్ డిడక్షనెట్ సోర్స్ అంటే ఫర్ సపోజ్ A అనే కంపెనీ ఉంది, B అనే కంపెనీ ఉంది. A అనే కంపెనీ B అనే కంపెనీకి 100 రూపీస్ పేమెంట్ చేస్తే దీంట్లో 1% ట్యాక్స్ డిడక్షన్ అంటే 1 రూపీ ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టాలి. సో ఈ యొక్క 1% అనేది గవర్నమెంట్కి ఇమ్మీడియట్గా కానీ ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో దాని ఒక సోర్స్ అనేది మనకు అర్థమవుతుంది. సో ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ ద్వారా 100 రూపీస్ ఇటు నుంచి అటు వెళ్ళి అనేది ఈ జస్ట్ 1% అనే దాంట్లో అర్థమైపోతుంది. మెజరబుల్ గెయిన్స్ ట్రాక్డ్ ట్రాన్సాక్షన్ వైజ్ షెడ్యూల్ VDA, 1% TDS ensures traceability as well as measurable compliance. లాజికల్ డిజైన్ టు కర్బ్ ఎవేజన్. సో ఏవైతే ట్యాక్స్ కట్టకుండా ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేస్తూ అండ్ నో సెట్ ఆఫ్ లాసెస్, నో ఎగ్జంప్షన్స్ అండ్ ఎక్స్ప్లిసిట్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్. సో ఇట్లా స్ట్రిక్ట్గా చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ రూల్స్ సెక్షన్ 115 BBH అండ్ 194 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ద్వారా ఇట్ అలైన్స్ విత్ క్రిప్టో సిస్టమ్స్ని ఓల్డ్ సిస్టమ్స్తో కూడా అటాచ్ చేయడం జరిగింది. పార్టిసిపేటరీ ఎక్స్చేంజెస్ అండ్ బయర్స్ యాక్ట్ యాజ్ యాక్టివ్ ఎన్ఫోర్సెస్ బై డిటెక్టింగ్ TDS. సో ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఫర్ సపోజ్ A అనే కంపెనీ ఉంది, B అనే కంపెనీ ఉంది, ఇక్కడ ఎలా అయితే 100 రూపీస్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు TDS 1% కట్ అవుతుంది. సో ఇట్లా అందరూ పార్టిసిపేట్ చేయడం ద్వారా మన యొక్క ఎకనామిక్ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. అండ్ ఎంపవరింగ్ ప్రొవైడ్స్ ట్యాక్స్ పేయర్స్ విత్ క్లారిటీ అండ్ సర్టెనిటీ రిగార్డింగ్ రేట్స్ అండ్ ఆబ్లిగేషన్స్, రెడ్యూసింగ్ లీగల్ అంబిగ్యూటీ. సో దీంతో పాటు జన్ విశ్వాస్ బిల్ కానీ. సో ఇట్లా ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ చేసే పాలసీస్ మీద కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడం వల్ల ట్యాక్స్ బయోన్సీ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా ట్యాక్స్ పేయర్స్ అనేది పెరుగుతారు. సో ట్యాక్స్ రిసోర్స్ మొబిలైజేషన్ కూడా జరుగుతుంది. టెంపోరల్ డెఫినేషన్ అనేది మారింది 1961 నుంచి 2025కి. ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ అలా కాకుండా డైరెక్ట్గా ట్యాక్స్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది. ఈ ట్యాక్స్ ఇయర్ అనేది April 1 నుంచి March 31 అని నీట్గా డిఫైన్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే విచ్ పీరియడ్ ఇస్ కాల్డ్ as ట్యాక్స్ ఇయర్ అని అడగచ్చు. సో దాంట్లో మనం April 1, March 31 అనే దాన్ని ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిజిటల్ ఎకానమీ అన్క్లియర్ ఉండేది ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ ఎవాల్వ్ డ్యూరింగ్. సో 1961లో డిజిటల్ ఎకానమీ అనేది అంత డెవలప్ అవ్వలేదు. ఈవెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కంప్యూటింగ్ సిస్టమ్. సో వాళ్ళకి తెలియదు అన్నమాట. సో దానిని కంట్రోల్ చేస్తూ ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే యాడ్హాక్ సర్క్యులర్స్ అంటే టెంపరీ సర్క్యులర్స్ మాత్రమే ఇష్యూ చేయడం జరిగింది. అలా కాకుండా మనం చాలా స్ట్రాంగ్గా రావడానికి ఈ యొక్క 30% ట్యాక్స్ ఆన్ VDS పెడతాం జరిగింది.
కాంప్లయన్స్ ఇంటర్ఫేస్ ఎలా ఉండేదంటే మాన్యువల్ అండ్ హైలీ ఫ్రాగ్మెంటెడ్ డాక్యుమెంటేషన్. ఫర్ సపోజ్ ఫార్మ్ 16 ఉండేవి. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఉండేవి. ఆ ఫార్మ్స్ కూడా నువ్వు మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి వచ్చేది. అలా కాకుండా ఫార్మ్ 130 ద్వారా ఆటోమేటికలీ ప్రీ ఫిల్డ్ సిస్టమ్ రావడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఏఐ సపోర్ట్ చాట్బాట్ ఏంటంటే కర్ సాతి. సో ఈ యొక్క కర్ సాతి అనే చాట్బాట్ రావడం ద్వారా కన్జ్యూమర్కి కానీ కస్టమర్కి కానీ ఫస్ట్ టైం ఆ వెబ్సైట్ విజిట్ చేస్తున్నప్పుడు ఈజీగా ట్రేస్ చేయొచ్చు ఎక్కడెక్కడ ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది. లెజిస్లేటివ్ స్ట్రక్చర్ 800+ సెక్షన్స్ రిడిల్డ్ విత్ కాంప్లెక్స్ ప్రొవిజన్స్ నుంచి జస్ట్ 536కి రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఎంసీక్యూ రిగార్డింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ 2025 replaces previous year and assessment year with financial term. Statement 2 grants power to execute search and seizure in virtual digital spaces. Third one exempts LRS remittances for education form TCS if bank finance, which are correct. 1-2 only, 2-3 only, 1-3 only, 1-2 and 3. దీనికి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్. The transition from Income Tax Act 1961 to the Act of 2025 signifies a shift from litigation-heavy, revenue-centric model to a compliance-friendly, technology-integrated framework. Discuss a statement by analyzing the structural reforms and digital provisions introduced in the new Direct Tax Code. So, ఇది 250 words లో రాస్తుంటే 20 మార్క్స్ అనేది మీకు ఈజీగా అచీవ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఐఆర్జీసీ వార్ టైమ్ పవర్. సో ఈ ఐఆర్జీసీ అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. సో ఇదొక సపరేట్ అవుట్ఫిట్ అండి ఇది. సో ఈ యొక్క అవుట్ఫిట్ అనేది రీసెంట్గా ఇరాన్లో కంట్రోల్ చేయడం స్టార్ట్ అయింది. సో ఈ ఐఆర్జీసీ ఎగ్జిక్యూట్స్ హార్డ్ పివోట్ సీజింగ్ అబ్సల్యూట్ వార్ టైమ్ పవర్ ఇన్ ఇరాన్ పోస్ట్ అసాసినేషన్ ఆఫ్ సుప్రీం లీడర్. సో సుప్రీం లీడర్ అయోధ్యల ఖమేనీ చనిపోయిన తర్వాత ఈ ఐఆర్జీసీ అనేది రియల్ పవర్ అవ్వడం జరిగింది. అండ్ అగ్రెసివ్ పోస్టల్ లీడ్స్ టు ద టోటల్ బ్లాకేడ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హార్మోజ్. సో యుఎస్ తన యొక్క స్టాండ్ని రిలీవ్ చేసుకున్న ఈ యొక్క ఐఆర్జీసీ అనేది స్టేట్ ఆఫ్ హార్మోజ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. దీంట్లో ఇన్వాల్వ్ అయిన బాడీస్ ఏంటంటే సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. దీని యొక్క రిలవెన్స్ GS2 యాజ్ వెల్ యాజ్ GS3. ఆటోమేటిక్గా స్టేట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ అవుతుంది కాబట్టి ఈ GS3లో కూడా ఇది ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ మనం ఇందాక అబ్జర్వ్ చేస్తే UAE కూడా ఈ యొక్క OPEC నుంచి బయటికి రావడం అండ్ ఈ యొక్క UAEకి స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి బయట నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఇలా షిఫ్ట్ అవ్వడం వల్ల పవర్ డెసిసివ్ షిఫ్ట్స్ ఫ్రమ్ ద క్లర్జీ టు ద IRGC సెక్యూరిటీ అపారటస్ ఫిగర్షిప్ లీడర్స్. సో ఖమేనీ సన్ ముస్తఫా అనేవాడు జస్ట్ ఓన్లీ రబ్బర్ స్టాంప్గా సో వాట్ ఎవర్ IRGC సేస్, సో ఇరాన్స్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏవైతే చెప్తుందో దానికి ఖమేనీ సన్ ముస్తఫా అనేవాడు జస్ట్ రబ్బర్ స్టాంప్గా మారడం జరిగింది. అసిమెట్రిక్ వార్ఫేర్ స్ట్రాటజీ షిఫ్ట్స్ టు అవాయిడింగ్ గ్రౌండ్ ఇన్వేషన్ వైల్ మ్యాక్సిమైజింగ్ గ్రౌండ్ లెవరేజ్ టు వయా మ్యారిటైమ్ బ్లాకేడ్. సో ఏదైతే వార్ఫేర్ జరుగుతుందో అది అసిమెట్రిక్గా అవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అవాయిడింగ్ గ్రౌండ్ ఇన్వేషన్ నుంచి మ్యాక్సిమైజింగ్ గ్లోబల్ లెవరేజ్. సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా సప్లై పారాలిసిస్. సో 60-65% ఆఫ్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్ కానీ LNG కానీ ఈ యొక్క స్టేట్ ఆఫ్ హార్మోజ్లో రావడం అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఇండస్ట్రియల్ క్రైసిస్. సో ఆటోమేటిక్గా PNG కానీ CNG కానీ LNG కానీ వీటన్నిటి మీద సప్లై క్రంచ్ రావడం ద్వారా మనకి ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ క్రైసిస్ వస్తుంది. సో ఈ యొక్క LNG ద్వారా ఆధారపడే ఇండస్ట్రీస్ సచెస్ ఫెర్టిలైజర్స్ కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ సో ఇట్లా వీటన్నిటికి ఒక ప్రైజెస్ కూడా పెరుగుతాయి. సో ఆటోమేటిక్గా ప్రైజెస్ ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ అవ్వడం వల్ల అరౌండ్ $111కి పర్ బ్యారెల్ వెళ్ళడం ద్వారా ఆటోమేటిక్గా ఏవైతే ఆయిల్ అనేది మన ఇండియన్ కంపెనీస్ కొనుక్కుంటాయో ఆ ప్రాఫిట్స్ అనేవి పెరిగిపోవడం ద్వారా విండ్ఫాల్ ట్యాక్సేషన్ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వేయడం జరుగుతుంది. So strategic shift and precedence. Supply chain philosophy. India must shift from just-in-time to a just-in-case strategic buffering model. Historic context. Iran threatened closure during 1980s. Tanker war, 2012 sanctions. But IRGC's current action is the first full realization. So, ఏదైతే ఇరాన్ భయపెట్టిందో అది IRGC అనేది చేయడం జరిగింది. సో ఇలాంటి ముందలు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. 1980s ట్యాంకర్ వార్ అని అబ్జర్వ్ చేయొచ్చు. సో క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అంటే ట్యాంకర్ వార్ రిలేట్స్ టు విచ్ కంట్రీస్ అని అడగొచ్చు. సో ఇట్ రిలేట్స్ టు ది ఇరాన్. Maritime choke points expresses global over-reliance on a single geographical vulnerability. సో స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి 85% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి ఆ యొక్క చోక్ పాయింట్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. సో మనం దాని నుంచి బయటికి రావాలి. మిటిగేషన్ అండ్ జియోపొలిటికల్ అవుట్ఫిట్స్. ఆల్టర్నేటివ్ రూట్స్ మనం వెతకాలి. సచెస్ మనం ఇందా మాట్లాడుకున్నట్టు చెన్నై వ్లాడివోస్టాక్ ఈస్టర్న్ ఆటమ్ కార్డన్ డెవలప్ చేయాలి. చాబహార్ వనరబిలిటీ మనం రీసెంట్గా షహీద్ బెహెస్తేన్ నుంచి కూడా మనం బయటకు రావడం జరిగింది. సో దాని ద్వారా కూడా మనం ఇంకెక్కువ
ఆ వనరబిలిటీని ఫేస్ అవుతాం. యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ అనేది ఇరాన్ యుఎస్ మధ్యన డీల్ బ్రోకరైజేషన్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ డయాస్పోరా రిస్క్, మ్యాసివ్ ఎస్కలేషన్ ఎండేంజర్స్ 9 million ఇండియన్ ఎక్స్పాట్స్ ఇన్ ద గల్ఫ్ థ్రెటనింగ్ మ్యాసివ్ రెమిటెన్సెస్ ఇన్ఫోస్. ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్లో 9 million ఇండియన్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ భయపడటం ద్వారా వాళ్ళందరూ ఇండియాకి రావడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మన యొక్క రెమిటెన్స్ ఇన్ఫ్లో అనేది కూడా తగ్గిపోతుంది. MCQ రిగార్డింగ్ స్ట్రాటజిక్ జియోగ్రఫీ ఇన్ వెస్ట్ ఏషియా, స్టేట్ ఆఫ్ హార్మోస్ కనెక్ట్స్ Persian Gulf to Red Sea. Statement 2, Chabahar Port is on the Gulf of Oman, physically outside the Hormuz choke point. Statement 3, government invoked Essential Commodities Act 1955 to prioritize household LPG during this crisis. Which are correct? Statement A 1 and 2 only, Statement B 2 and 3 only, Statement C 3 only, Statement D 1, 2 and 3. So answer comment cheyandi. As well as if you are not knowing the answer, please go back through the video once and completely solve chesi comment cheyandi. UPSC mains question, the effective closure of Strait of Hormuz by the IRGC underscores the inherent fragility of India's energy dependence on the Persian Gulf. So maximum questions అనేవి ఇండియా యొక్క ఎనర్జీ కానీ ఇండియా యొక్క డయాస్పోరా మీద మాత్రమే ఉంటాయి. అండ్ దట్ టు యూ షుడ్ రిలేట్ టు ద రీసెంట్ డెవలప్మెంట్స్ అండి. సో ఏవైతే రీసెంట్ డెవలప్మెంట్స్ జరుగుతాయో మనం వాటి మీద చాలా స్ట్రిక్ట్గా, చాలా కన్సైజ్గా అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్సన్ట్రేటివ్ ఫోకస్ అనేది చెయ్యాలి. చేస్తే కానీ మనకి మార్క్స్ రావు. నెక్స్ట్ న్యూ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం అఫీషియల్గా ఏపీకి కొత్త జోన్ రావడం జరిగింది. దీనికి ఒక హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి విశాఖపట్నం అండ్ దీనికి బడ్జెట్ 10,135 crores పెడతాం జరిగింది. దీని యొక్క రిలవెన్స్ ఏంటంటే GS1లో స్టేట్ రీఆర్గనైజేషన్, GS3లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్, అడ్మినిస్ట్రేటివ్ మైల్ స్టోన్, స్టాచ్యురీ మ్యాండేట్. సో ఇది ఆల్రెడీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో చేయడం జరిగింది. ఇది 18th రైల్వే జోన్గా బయటికి రావడం జరిగింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం. సో ఆటోమేటిక్గా కొత్త రైల్వే జోన్ క్రియేట్ అవ్వడం వల్ల ఏవైతే పాత రైల్వే జోన్స్లో కొంచెం పార్ట్ ఉంటుందో మనం అది తీసుకోవడం జరుగుతుంది. అండ్ డివిజన్ బైఫర్కేషన్, లుక్రేటివ్ వాల్తేర్ డివిజన్ స్ప్లిట్ ఇన్ టు ద ఏపీ పోర్షన్ యాజ్ వెల్ యాజ్ ఒడిషా పోర్షన్. సో ఈ వాల్తేర్ డివిజన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ది ఏపీ పోర్షన్ అబ్సార్బ్డ్ ఇన్ టు ద సౌత్ కోస్టల్ రైల్వే జోన్, ఒడిస్సాలో రాయగఢ్ డివిజన్ అండర్ ఈస్ట్ కోస్టల్ రైల్వే జోన్. ఇంటిగ్రేషన్, గుంటూరు అండ్ విజయవాడ డివిజన్స్ని కంప్లీట్గా సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి ఇంటిగ్రేట్ చేశారు. సో లాజిస్టికల్ అప్గ్రేడ్స్ ఏంటంటే మోడర్నైజేషన్, 74 key stations అండర్గోయింగ్ అప్గ్రేడెడ్ అండర్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. సో 74 key stations దీంట్లో ఏమైతే ఉంటాయో అవన్నీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. సో కెపాసిటీ డబులింగ్, ఈస్ట్ కోస్టల్ రైల్వే కారిడార్ అనేది అప్గ్రేడ్ టు 4-line నెట్వర్క్. సో ఆటోమేటిక్గా 500 new trains రావడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ హై స్పీడ్ డైమండ్ అంటే అమరావతి నుంచి హైదరాబాద్కి జస్ట్ 70 minutes రావచ్చు. యాజ్ వెల్ యాజ్ అమరావతి టు చెన్నై జస్ట్ 1-2 minutes రావచ్చు. సో న్యూ జోన్ ఫామ్ అవడమే కాదు, అది చాలా స్పీడ్గా పనిచేయడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ న్యూ ఎరాకి తగ్గట్టుగా మార్పు కూడా చెందింది అది. సో ఏమేమి పోర్షన్స్ బయటకు వచ్చినాయి అంటే వాల్తేర్ డివిజన్ ఏపీ పోర్షన్ కంప్లీట్గా SCORలో వచ్చింది. వాల్తేర్ డివిజన్ ఒడిషా పోర్షన్ అనేది ఈస్ట్ కోస్టల్ రైల్వే జోన్లోనే ఉంది. గుంటూరు డివిజన్ యాడ్ అయింది. విజయవాడ డివిజన్ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి SCORకి వచ్చింది. సో దీనికి సంబంధించిన MCQ రిగార్డింగ్ ద SCOR జోన్ రీఆర్గనైజేషన్. ఫస్ట్ వన్, మ్యాండేటెడ్ స్టాచ్యువల్లీ బై ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. సెకండ్ వన్, హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ అమరావతి ఏపీ. థర్డ్ స్టేట్మెంట్, వాల్తేర్ డివిజన్ వాజ్ బైఫర్కేటెడ్ క్రియేటింగ్ ఎ న్యూ రాయగఢ డివిజన్ ఇన్ ఒడిస్సా. విచ్ ఆర్ కరెక్ట్? ఆప్షన్ A 1 and 2 only, option B 1 and 3 only, option C 2 and 3 only, option D 1, 2 and 3. So please comment the answer. UPSC mains question, the establishment of South Coastal Railway Zone is not merely an administrative recognition but a strategic necessity to fulfill post-bifurcation postal commitments and boost eastern seaboard logistics. So 10 years తర్వాత కూడా 12 years తర్వాత మనకి ఈ యొక్క రైల్వే జోన్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి జల్వాహక్ స్కీమ్ అండ్ హరిత్ నౌక. గవర్నమెంట్ అనౌన్స్డ్ ఎగ్జిక్యూషన్ మైల్ స్టోన్స్ ఫర్ జల్వాహక్ స్కీమ్ అండ్ హరిత్ నౌక. సో ఈ జల్వాహక్ స్కీమ్ అంటే ఏంటి, హరిత్ నౌక గైడ్లైన్స్ అనేది దేనికి సంబంధించింది మనం చూద్దాం. సో ఇది స్ట్రాటజిక్ పుష్ టు షిఫ్ట్ ఫ్రైట్ టు ద ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అండ్ డీకార్బనైజ్ సెక్టర్. సో ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ నుంచి రావడం ద్వారా మనం డీకార్బనైజేషన్ కూడా చేయొచ్చు. దీనిలో ఇన్వాల్వ్ అయిన బాడీస్ ఏంటంటే IWA
యాజ్ వెల్ యాజ్ రిలవెన్స్ అనేది GS3 ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రావడం జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ GS1 GS2 జియోగ్రఫికల్గా కూడా ఇది ఇంపార్టెంట్ అండి. సో జల్వాక్ స్కీమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మేజర్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద లాజిస్టిక్స్ అండి. లాజిస్టిక్స్ షిఫ్ట్స్ amid to reduce India's 13 to 14% logistics to the global average 8%. ఇది నేషనల్ లాజిస్టిక్స్ పాలసీలో కూడా మనం పొందపరచడం జరిగింది. ఇన్సెంటివ్స్ 35% ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ రియంబర్స్మెంట్ ఫర్ కార్గో ఓనర్స్ ఆన్ NW1 NW2 NW16. సో అన్ని నేషనల్ వాటర్ వేస్లోనే కాదు, ఓన్లీ 1, 2 and 16లోనే మనకి 35% ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ద్వారా ఇవ్వడం చేస్తుంది. కనెక్టివిటీ సబ్సిడైజెస్ ట్రాన్సిట్ వయా ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్ లింకింగ్ నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ ద్వారా కూడా మనం బంగ్లాదేశ్ నుంచి లింక్ చేయొచ్చు. ఎకనామిక్ టార్గెట్స్ ఎక్స్పాండ్ వాటర్వే కార్గో ఫ్రమ్ 132.8 tons to the 500 million tons by 2047. హరిత్ నౌకా గైడ్లైన్స్ ద్వారా ఏంటంటే ఎకాలజికల్ సేఫ్టీ, స్టేట్ మ్యాండేట్, స్టేట్స్ మస్ట్ ట్రాన్సిషన్ 50% ఆఫ్ ఫెర్రీ ఫ్లీట్స్ టు ద గ్రీన్ ఫ్యూయల్స్ ఇన్ 10 years. సో నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. స్ట్రిక్ట్ డెడ్ లైన్స్ 100% ఆఫ్ ఇన్లాండ్ వెజల్స్ మస్ట్ ఆపరేట్ ఇన్ జీరో ఎమిషన్ గ్రీన్ ఫ్యూయల్స్ బై 2040. సో ఏవైతే ఇప్పుడు ప్రెసెంట్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఇన్లాండ్ వెజల్స్ అనేవి నడుస్తున్నాయో అది కంప్లీట్గా గ్రీన్ ఫ్యూయల్స్ మీద కాన్సన్ట్రేట్ అయ్యేటట్టుగా 2045 కల్లా రావడం జరగాలి. సో ఇది కంప్లీట్గా 100% అండి. సినర్జీ అలయన్స్ విత్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అండ్ మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030. అండ్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ హబ్ కూడా విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. సో విశాఖపట్నం అనేది రీసెంట్గా ఒక మేజర్ ఎకనామిక్ హబ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. బికాస్ మనం ఇందాక న్యూ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కూడా విశాఖపట్నంలో ఉంది కాబట్టి యాజ్ వెల్ యాజ్ ఈజీగా ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ అనేది ట్రాన్స్పోర్టేషన్ కూడా జరగడం స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క జల్వాక్ స్కీమ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే కార్గో మోడల్ షిఫ్ట్ అండ్ లాజిస్టిక్స్ కాస్ట్ రిడక్షన్, 35% OPEX సబ్సిడీ ఆన్ 1, 2 and 16. హరిత్ నౌకా గైడ్లైన్స్ ద్వారా డీకార్బనైజేషన్ ఆఫ్ ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్, 50% గ్రీన్ ప్యాసింజర్ ఫ్లీట్స్ ఇన్ 10 years, 100% గ్రీన్ వెజల్స్ బై 2045. జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ ద్వారా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నావిగేషనల్ డెప్త్ కూడా దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ అండి ఈ ప్రాజెక్ట్. ensures 2.2 to 3 million issued depth to the Ganga National Waterway 1. Green Hydrogen Mission, Sustainable Fuel Ecosystem Development, develop hub ports, VOC port for hydrogen fuel cell vessels. So NW1, NW2, NW16 అనేది మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఈ NW1 అనేది హల్దియా టు అలహాబాద్ సో జరుగుతుంది. సో దిస్ ఈజ్ హల్దియా నుంచి అలహాబాద్కి రూట్ అండి. దీంట్లో ఉన్న స్టేట్స్ ఏంటంటే మొత్తం 4 స్టేట్స్, యూపీ, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. NW2లో బ్రహ్మపుత్ర, దుబ్రి నుంచి సదియా. ఇందులో కవర్ అయ్యే స్టేట్స్ అస్సాం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ. సో దీనికి సంబంధించిన MCQ రిగార్డింగ్ ఇండియాస్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్స్, జల్వాక్ స్కీమ్ గివ్స్ OPEX సబ్సిడీస్, ఇస్తుందా ఇవ్వట్లేదా ఫర్ ప్యాసింజర్ వెహికల్స్ ఫ్లీట్స్ ఆన్ బ్రహ్మపుత్ర. సో ఇక్కడ మనం బ్రహ్మపుత్రని అబ్జర్వ్ చేయాలి. బ్రహ్మపుత్ర అనేది డైరెక్ట్గా మనం క్లాస్లో డిస్కస్ చేయలేదు, బట్ NW2 అనేది మనం డిస్కస్ చేసాం. సో బ్రహ్మపుత్ర అనేది కరెక్ట్గాని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్యాసింజర్ ఫెర్రీస్. బట్ జల్వాక్ స్కీమ్ అనేది దేని కాన్సన్ట్రేట్ చేస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే బోర్డ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ లాజిస్టిక్. హరిత్ నౌకా mandates 100% green fuel transitions for inland vessels by 2045. JMVP, World Bank funded, augments capacity primarily on NW1, which are correct. Option A 1, 2 only, option B 2, 3 only, option C 1, 3 only, option D 1, 2, 3. UPSC mains question, while the expansion of inland water transport is critical for reducing India's high cost logistics, it must be carefully balanced against ecological sensitivity of reference systems. So ఇది మనం జల్వాక్ స్కీమ్ అండ్ హరిత్ నౌకా గైడ్లైన్స్ ద్వారా డిస్కస్ చేస్తూ, అండ్ ఇట్ షుడ్ రిలేట్ విత్ ద జియోగ్రఫీ విత్ 250 words. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో వెరండాస్ Television. One course, one place, more than 230 government exams. Has your child just finished grade 10
and aspires to become a government servant, then you have come to the right place. We, Veranda IAS, has come in collaboration with Tapasya College of Commerce and Management and brought to you an exclusive program, Integrated Civil Services Program. In order to make sure that your kid lands with a government job, we provide on-campus expert-led classes integrated with the regular academics, extensively researched books, AI-powered performance analysis since the day one, experiential learning through post-scholastic elements such as museum visits, internships to the government offices, and visits to historical and political places in Delhi, Agra, or any other such locations across India. Exam-oriented skills to achieve mastery for mains answer writing and making sure that they finish the exam on time, mock interview preparation, enhancing the personality development, mentorship support for exam awareness. Are you ready to make your child take this path to mastery to achieve a government job? Then for further details, please click on the website link given below. Register your details and our team will contact you. Thank you. Veranda IAS, where your dream becomes reality.